ఆర్డర్ 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 అని సుత్తితోని బల్ల మీద పట్ట పట్ట కొట్టే జడ్జి సార్ మాటలకు అంత సైలెంట్ అవుతారు. పోలీసులు కూడా భయపడతారు, ఏం తీర్పిస్తాడో పెద్ద సారు అని. ఎంత పెద్ద రాజకీయ లీడర్లైనా కోర్టుకు భయపడాల్సిందే. అయితే ఎవడో అసోంటి కోర్టులను బెదిరియాలనని ప్లాన్ వేసిండు. మీ కోర్టులో బాంబు పెట్టినామని కంప్యూటర్ మేలు పంపిందట. ఇక కోర్టులో చూడుండ్రి ఎంత ఆగమాగమైందో. కోర్టులో బాంబు ఉన్నదని మేలు పెట్టినోడు ఎవడో కానీ జరసేపు కోర్టును అల్ల కల్లోలం చేసిండు. నల్ల కోట్లు వేసుకున్న న్యాయవాదులు సచ్చిరామ్రా కొడుక అన్నట్టు పానాలు అరిచేతిలో పెట్టుకొని బయటికి కూరుకొచ్చిండ్రు. ఏంబట్టే పోలీసులు బాంబులు వేలకుంటే వేసే బాంబు స్కాడోళ్ళు, మురక చూసే కుక్కల స్కాడ్ పోలీసులు కూడా వచ్చిండ్రు. కోర్టులున్న జనాలు, అటెండర్లు, ఆఫీసర్లు అంతా బయటికి వెళ్ళిండ్రు. అగ చూడుండ్రి జనాలు ఎంత బయటికి వచ్చే వరకు పెద్ద జాతర తీరెట్లున్నదో కోర్టు. పాత బస్తీ సిటీ సివిల్స్ కోర్టులో జరిగింది ఇదంతా. అయితే ఒక్క ఈ కోర్టులనే కాదు, జడ్జి ఛాంబర్సు, జిమ్ఖానా క్లబ్బు, జడ్జి క్వార్టర్స్లో 4 RDX బాంబులు, IEDలు పెట్టిండ్రని మేలు వచ్చిందట. అయితే ఇంత భయం కలగకపోవు కానీ వాడెవడో మేలు పెట్టినోడు టైంతో సహా 23 నిమిషాలల్లో జిమ్ఖానా క్లబ్లో బాంబేలుడు ఖాయమని రాసిండట. ఇంకేమున్నది, కోర్టులు ఉన్నోళ్ళంతా దడదడలాడి దడుచుకొని బయటికి కూరుకొచ్చిండట. యువర్ ఆనర్ అనాల్సిన లాయర్లు బయటనే నిలబడి బాంబు ఎప్పుడు వెళ్తుంది అన్నట్టు ఆఖరి తీర్పిచ్చే జడ్జి దిక్కు చూసినట్టు చూసిండ్రట. డాగ్ స్క్వాడ్ కుక్కలు కూడా అంతటా తిరిగి బాంబు జాడ తెలుసుకునే తందుకు మురక చూసినాయట. కానీ ఏడ బాంబు లేకపోవడంతోని అందరు గట్టిగా గాలి పీల్చిండ్రట. వాడెవడో లాయర్లనే క్రాస్ ఎగ్జామిన్ చేసినట్టు భయపడరా అని టెస్ట్ చేసినట్టు వేసిండట. ఎవడో ఆవారగాడు ఏ ప్రోసోడు చేసిన పనో కావచ్చు కానీ అంతటా చల్లబడ్డారట. ఇంతమందిని గజ్జునోనికి ఇచ్చిన ఆ ఫాల్తు కానీ దొరకబట్టి దీపావళి బాంబుల నాడు ముంచి వేల్చితే కానీ ఇవానికి సిగ్గు రాదంటున్నారట ఈ వార్తిన్నోళ్ళు. ఎప్పటికీ రాజకీయాలలో నానేటోళ్ళకు బోరు కొడితే ఏం చేస్తారు కావచ్చు, విమర్శలు చేసుడు, హామీలు ఇచ్చుడు, హామీలు నిలబెట్టుకోలేకుంటే సమాధానాలు చెప్పుడు, పొద్దున లేస్తే గా ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ అని రికామ్ లేకుండా తిరుగుడు, ఢిల్లీ లీడర్లను గల్లీ కార్యకర్తను సముదాయించుడు. అబ్బో చెప్తుంటే నాకే తలకాయ తిరిగినట్టు అవుతున్నది. ఇక రాజకీయ లీడర్లకు ఇంకెట్లుంటుందో. అంత బిజీగా ఉండే లీడర్లకు ఆటలు ఆడే ఛాన్స్ వస్తూకుంటారా, లగాయించి ఆడతారు. చూడుండ్రి ఎట్లున్నదో తెలంగాణ మంత్రులు ఆడుతున్న కబడ్డీ ఆట. అరే అందుకుండ్రి పట్టుండ్రి. మంత్రి వాకిటి శ్రీహరి ఇంకా కొందరు కాంగ్రెస్ లీడర్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆడుతున్న కబడ్డీ ఆట ఎట్లున్నది. అందరు తెల్ల బట్టలు వేసుకొని కోర్టులకు దిగినరు. ఒకవేళ కింద పడితే తెల్ల బట్టలు ఎర్రగా అయిపోతాయి, ఉతికేటప్పుడు ఇంటోళ్ళు తిడతారు అనే భయం కూడా లేకుండా ఆట ఒకసారి అన్నారు. ముందుగా లెవెలో ఖద్దరు కాటన్ బట్టలు వేసుకొని కూతకొచ్చి ఉత్త చేతులతోనే వెళ్ళిపోయిండు. తర్వాత మొగోళ్ళ ఆట నడిమిట్లకు ఎవరో లేడీస్ వచ్చి రావడమే మంత్రి వాకిటి శ్రీహరి మీదనే అటాక్ చేస్తున్నది. మంత్రి సార్ భయపడకుండా వెనకకు జరిగి బార్డర్ గీత దాటిండు. లెక్కకైతే అవుట్ కావాలి, కానీ మంత్రి సార్ కాబట్టి పీక ఊదే పీటీ సారు చూడనట్టు వదిలేసిండు. ఈసారి మంత్రి పొన్నం ప్రభాకర్ సారు చేతులు అటు ఇటు జాపి కబడ్డీ అనుకుంటూ వచ్చిండు. ఇంకో మంత్రి వాకిటి శ్రీహరి గట్టిగా పట్టుకుందాం అనుకున్నాడో ఏమో, అది గమనించిన పొన్నం సారు బుడుబుంగా తీరుగా తప్పించుకొని పోయిండు. ఇగో గిట్లా సాగింది హుస్నాబాద్లో మంత్రుల కబడ్డీ ఆటలు. ఆడ జరుగుతున్న ఆటల పోటీల కాడికి పోయిన మంత్రులు పిల్లలతోని మాట్లాడి ఆరోగ్యంగా ఉండాలంటే ఆటలు ఆడాలని చెప్పి గిట్లా కబడ్డీ కూత కూర్చిండ్రు అన్నట్టు.